జర్నలిస్ట్ సిద్ధు గారు ఒక వీడియోని తమ ఛానెల్‌లో పెట్టారు. నేను కమ్యూనిటీలో కూడా షేర్ చేశాను చూడండి. ఏంటి అంటే, వేములవాడ ఆలయంలోని దర్గాకు తాళం వేసిన పోలీసులు అని చెప్పేసి, అందులో ఫ్యాక్ట్ చెక్ చెబుతూ ఆ వీడియో చేశారాయన. ఏంటి అని తెలియాలి అంటే మీరు దయచేసి ఆ వీడియోని చూడండి. నేను అందులో ఉన్నటువంటి ఒక అంశాన్ని మాత్రమే ఇక్కడ మళ్ళీ స్ట్రెస్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఏంటి అంటే, ఇప్పుడు వేములవాడ దర్గా ఉంటుంది, రాజరాజేశ్వర ఆలయం ఉంటుంది. ఆలయంలోకి దర్గా వచ్చింది క్లియర్. దాంట్లో డౌట్ లేదు. ఆలయం పక్కనే దర్గా కాదు, ఆలయంలో దర్గా. మరి ఈ విచిత్ర పరిస్థితికి కారణాలేంటో, కారకులెవరో ఆ ఈశ్వరుడికే తెలియాలి. సరే అదంతా పక్కన పెడితే, సిద్ధు ఒక మంచి మాట అన్నాడు. ఏంటంటే, అక్కడ రాజరాజేశ్వర ఆలయంలో పూజారి మన కోసం హారతి ఇచ్చి వచ్చిన తర్వాత భగవంతుడికి, ఆ పళ్ళెంలో మనం ఒక్క రూపాయి వేయడానికి సంకోచిస్తాం. రూ. 10 వేయడానికి ఆలోచిస్తాం. అబ్బో! ఇక మనం ఇచ్చేసాం రూ. 20 అంటే ఇంక మొత్తం జీవితాన్నే ఇచ్చేసినట్లుగా ఫీల్ అవుతాం. అందరూ కాదు కొందరు. కానీ అదే ఆలయంలో ఉన్నటువంటి ఈ వేములవాడ దర్గాలో తాయెత్తులు తీసుకోవడానికి వందల రూపాయలు ఇస్తాం. 500, 200 ఇంత అంత కాదు. ఎంత ఇస్తే అంత పుణ్యం అన్నట్టు. సరే ఆ తాయెత్తులో ఏముంటుంది అంటే, మన రాజరాజేశ్వర ఆలయానికి సంబంధించినటువంటి స్వామివారి ఏమన్నా లీలల గురించి రాసుంటారా? లేదు. అది వేరే మతానికి సంబంధించిన విషయాలు అందులో పొందుపరచబడి ఉంటాయి. అవి మనం తీసుకుంటాం. దర్గాలను చాలామంది ముస్లిం పెద్దలే అగైనిస్ట్‌గా చెప్తా ఉంటారు. అక్కడికి వెళ్ళొద్దు అని ముస్లింలనే చెప్తారు. కానీ హిందువులు వెళ్తా ఉంటారు. సరే వెళ్ళండి మీ ఇష్టం, మీ విశ్వాసం కాదనను. కానీ హిందువులకు సంబంధించిన ఆలయానికేమో చిన్న చూపు. మనది కాని దాని మీదేమో పెద్ద చూపు. ఇది చాలా దారుణమైనటువంటి విషయంగా పరిగణిస్తూ, ఇక ఈ వేములవాడ దర్గాకు సంబంధించిన వివాదం ఎప్పటినుంచో నడుస్తూ ఉంది. చాలామంది ఆలయ హుండీలలో దర్గాని ఇక్కడి నుంచి తీసేయండి మా ఆలయంలో అని చెప్పేసి, ఈ యొక్క దాన్నేమంటారు డబ్బులు బదులు ఈ చిట్టీలు వేస్తా ఉన్నారు. వాటిని అధికారులు పట్టించుకుంటారా? రాజకీయ నాయకులు దాన్ని పరిశీలిస్తారా? అక్కడ ఉన్నటువంటి దర్గా నిర్వాహకులు దీన్ని అర్థం చేసుకొని పక్కకు వెళ్తారా? కాలమే డిసైడ్ చేయాలి.